ఆరవది, ఖదీజాను విషయాలలో సంప్రదించారు. ఇస్లామిక్ రాకముందు అరేబియాలో స్త్రీల ప్రభావం అంతగా ఉండేది కాదు. వారి అభిప్రాయాలకు విలువ ఉండేది కాదు. కాని ముహమ్మద్ ఖదీజా జ్ఞానాన్ని క్రమం తప్పకుండా సంప్రదించేవాడు. అతను ఆమెతో స్వార్థిక విషయాలను మరియు ప్రాపంచిక విషయాలను చర్చించేవాడు. అతను మొదటి ప్రత్యక్షతను పొందినప్పుడు అతను కృంగిపోయి ఏమి జరిగిందో తెలియకుండానే ఉన్నాడు. ఖదీజా అతన్ని ఓదార్చింది. ఆమె నిజమైన ప్రవక్త అని ఆమె ధృవీకరించింది. ఖదీజా ఇస్లాం మతంలోకి మారిన మొదటి వ్యక్తి మరియు దానిని ప్రోత్సహించడంలో సహాయం చేసింది. ఆమె నైతిక మరియు భౌతిక మద్దతు చాలా ముఖ్యమైనది. ఖదీజా పేదలు, అనాథలు, వితంతువులు మరియు రోగులకు సహాయం చేయడానికి డబ్బు ఇచ్చింది. ఆమె ముస్లిం బానిసలను విమోచించి తినిపించింది. 616లో ఖురైష్లు హాషిం వంశంపై వ్యాపార బహిష్కరణ విధించారు. ముస్లింలపై నిరంతరం దాడి చేసి జైలు శిక్ష విధించారు. వారు ఆహారం లేదా పానీయం లేకుండా రోజుల తరబడి భరించారు. ఖదీజా సమాజాన్ని నిలబెట్టింది. 7వది, వారి వివాహం ఏకపతివ్రతం. ఆ సమయంలో బహుభార్యత్వం సాధారణం మరియు అంగీకరించబడింది. కాని ముహమ్మద్ వారి 25 సంవత్సరాల వివాహ జీవితంలో ఖదీజాకు నమ్మకంగా ఉన్నాడు. ఈ సమయంలో అతను వేరే భార్యలను తీసుకోలేదు. ఇది చాలా అరుదు. ఖదీజా ముహమ్మద్కు 6 లేదా 8 మంది పిల్లలను కన్నారు. కాని వారి కుమారులు ఎవరూ బాల్యంలోంచి బయటపడలేదు.